రైతు భరోసా. రైతులందరూ కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుంటారు. రైతు భరోసా పెట్టుబడి సాయంగా వస్తుందేమో అనేసి. పాపం 7,500 రూపాయలు ఇవ్వకపోయినా కనీసం 6,000 రూపాయలని ఇస్తారు కదా! అవన్నీ ఇస్తే బాగుండు అనేసి చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. కానీ వాటికేంటి, పోనీ పూర్తిగా ఇస్తామని చెప్పరు, అలాగని ఎగ్గొడతామని చెప్పరు. మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి మసిది పూసి మారేడుకాయ చేసినట్టుగా ఇప్పుడు కొత్త మెలికను తీసుకొచ్చిరు తెరపైకి. గతంలో ఏం చెప్పారు, ఒక సీలింగ్ తీసుకొస్తాం, అది 5 ఎకరాలక 10 ఎకరాలక. వీళ్ళు అధికారంలోకి రాకముందు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆలోచించింది కూడా ఏమన్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రకంగా మిస్యూజ్ చేసింది కాబట్టి మేము అలా చేయము, అర్హులకు మాత్రమే ఇస్తామన్నారు. అర్హులంటే ఎవరు, మరి దానికి 7 ఎకరాలకు పరిమితం చేస్తారా, 5 ఎకరాలకు పరిమితం చేస్తారా, 10 ఎకరాలకు పరిమితం చేస్తారా అనేసి రైతులు కూడా అనుకున్నారు. పోనీ అలాగైనా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడేంటి, మొన్న ఎప్పుడో 6 నెలల క్రితం 8 నెలల క్రితం మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయేమన్న ఆశతోటి జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మొన్న చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఒక్కసారిగా మేము రైతు భరోసా ఇచ్చినాము, మేము ఒక్కసారిగా 9,000 కోట్లు రైతుల అకౌంట్లోకి వేసినామని చెప్పి. నిజంగా 9,000 కోట్లు వేసారా, ఎంత వేసారా మొత్తానికైతే. కాకపోతే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అరే అవి బూడిదలో పోసిన పన్నీరైనయే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ముందు ఇచ్చుంటే బాగుండేది, నేను ఈ కాకి లెక్కలు దొంగ లెక్కలు చెప్పే పరిస్థితి ఉండకపోతుండే అనేది ఆయన మనసులో అనిపించిన మాట ఆ ముఖంలో ఏ రకంగా రిఫ్లెక్షన్ అయిందో కూడా చూసినాం. బట్ ఇప్పుడేంటి, మళ్ళీ రైతు బంధు మీన్స్ రైతు భరోసా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు త్వరలో మరి పెడతారో పెట్టారో తెలియదు, ఎప్పుడు పెడతారో, కానీ తప్పదనుకున్న క్షణంలో ఇంకా రైతుల్ని మళ్ళీ మచ్చిక చేసుకోవాలి కాబట్టి మళ్ళీ రైతు భరోసా ఇచ్చి కొన్ని కండిషన్స్తో కూడి తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే మరి జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, అసలే ఇప్పుడే గ్రౌండ్లో ఏం చూసిరో తెలిసిరు. ఇక రేపు మరి పార్టీ సింబల్ మీద జరిగేవి కాబట్టి ఎంత జాగ్రత్త తీసుకోవాలి, వ్యతిరేకతని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలని ఒక స్కెచ్లు వేస్తారు. ఇందులో భాగంగా ఇప్పుడు రైతులకి రైతు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే అసలే ఇంకా యూరియా కసి మీద ఉన్నారు. యూరియా కోసం ఎంత వాళ్ళు తన్లాడినరో చూసినాము, ఆ లైన్లలో ఎట్లున్నారో చూసిరు. మరి ఇప్పుడు అది మర్చిపోవాలంటే ఏం చేయాలి, కనీసం మనం రైతు భరోసా ఇవ్వాలంటే అందరికీ కాదు, ఇప్పుడు ఒక లిటిగేషన్ పెట్టిరు. శాటిలైట్ మ్యాప్ ద్వారా చూసి, అంటే ఎవరెవరు పంటలు వేసిరు ఎవరెవరు వేయలేదని. అయితే వీళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, వీళ్ళు తెలంగాణలో అందరూ పంటలు పండిస్తున్నారు, పంటలు పండించకుండా అయితే లేరు. సరే బాగా చేతగాని వాళ్ళు ఉన్నారనుకోండి, అట్లీస్ట్ వాళ్ళు గుత్తకో కౌలుకో ఇచ్చైనా పండిస్తారు. కానీ ఎక్కడ కూడా భూములు పడవ పెడుతున్న పరిస్థితి అయితే కనపడతలేదు. ఎందుకంటే గత 10 ఏళ్ల పుణ్యమా అంటూ ఈరోజు అంతా కూడా పచ్చగా ఉంది. ఇవాళ బోర్లలో నీళ్ళు ఉన్నాయి, బావులలో నీళ్ళు ఉన్నాయి, కుంటలలో నీళ్ళు ఉన్నాయి, చెరువులలో నీళ్ళు ఉన్నాయి. ఇవాళ నీళ్ళకు గోస లేదు మ్యాక్సిమం. కాబట్టి ఏదో ఒక పంటలు అయితే వేసుకుంటున్న నేపథ్యం. అయితే వీళ్ళు శాటిలైట్ పిక్చర్ ద్వారా చూసి ఎవరెవరు పంటలు వేస్తారు అంటే టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళు యూరియా కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని యాప్ ద్వారా ఇస్తారట కదా. సో దీన్ని కూడా ఇప్పుడు శాటిలైట్ మ్యాప్ ద్వారా చూసి అసలు పంటలు ఎవరేస్తారో, పంటలు వేయని భూములకు ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు కొత్త మెలిక తెరపైకి తెచ్చింది. సరే పోనీ అట్లానే చేయండి, కానీ ఏదో ఒకటి ఫాస్ట్గా చేసి మరి ఇదేదో ప్రభుత్వంలోకి రాగానే చేయొచ్చు కదా. మధ్యలోనేమో ఏది 7,500 రూపాయలు ఇస్తామని గత ప్రభుత్వంలో ఇచ్చిన, ఇప్పటికి ఇదే కొనసాగిస్తామని చెప్పేసి ఎకరానికి గుంటలకు 2 గుంటలకు 3 గుంటలకు 5,000 రూపాయలు లెక్కన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దాని తర్వాత ఎప్పుడు ఇచ్చారు మళ్ళీ, నాకు తెలిసి వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల పీరియడ్లో 2 సార్లు ఇచ్చినట్టున్నారు. మొత్తం దఫాలో ఈ 2 ఇయర్స్లో 4 టైమ్స్ ఇవ్వాలి. ఒకటి వచ్చేసి అడపా ఇచ్చేసి ఎక్కడో అక్కడ కొంతమందికి ఎకరము 2 గుంటలు 3 గుంటలు 4 గుంటలు అట్లా ఎకరం వరకు ఇచ్చి క్లోజ్ చేసుకున్నారు ఫస్ట్. అది కూడా 5,000 రూపాయల లెక్కనే ఇచ్చారు. దెన్ తర్వాత వచ్చేసి ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయన్న దాంతో ఇమీడియట్లీ ఆ 9,000 రూపాయల అకౌంట్లో వేసినాము, రైతుల అకౌంట్లోకి వేసామని చెప్పారు. బట్ ఇప్పటికి వచ్చరికి మళ్ళీ మెలక తీసుకొచ్చారు. సో కనీసం దానికంటే కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు సీలింగ్ పెడితే మంచిగా ఉండేది కదా, ఎందుకు ఈ ఆటుపాట్లు, ఎందుకు ఇన్ని మెలికలు పెట్టేసి ఇచ్చేస్తారని చెప్తారు. కానీ ఇలా కూడా చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ముందుగానే మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆలోచించుకోవాల్సి ఉండే కదా. ఊకనే మొత్తం చెప్పేసి మేము వాళ్ళు 5,000 ఇచ్చిరు, మేము 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మాట తప్పి ఇన్ని మెలకలు ఎందుకు పెట్టుడు అనేసి ఈరోజు రైతులు ఈరోజు మండిపడుతున్న వైనం కనిపిస్తుంది. శాటిలైట్ పిక్చర్ ద్వారా చూసి ఎవరు పంటలు వేస్తారు ఎవరు వేయట్లేరు ఇదంతా కూడా మ్యాథ్ ద్వారా మొత్తం కూడా అంశాలన్నీ క్రోడీకరించి అప్పుడు వీళ్ళన్నీ దాన్ని రుద్ది మిక్సీలో వేసి తిప్పి అప్పుడు బయటకు తీసేట అప్పుడు సెలెక్ట్ చేసి పైసలు ఇస్తారట. ఏమనిపిస్తుంది మీకు? ఈ జెడ్పీటీసీ తర్వాత కనీసం ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల వరకన్నా కూడా రైతు భరోసా ఇస్తారో లేదో కూడా డౌటే. కానీ ఒకవేళ ఏదన్నా
మన అదృష్టం బాగుండి ఇస్తే దాని తర్వాత కూడా ఇక మళ్ళా ఇచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇంకా దాని తర్వాత వీళ్ళ కళ్ళ ముందు కనపడే ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు కదా. ఎందుకంటే ఈ బై ఎలక్షన్స్ కూడా తప్పించుకుంటున్నామని సంతోషంలో ఉన్న నేపథ్యంలో అసలు ఒక విధంగా చెప్పాలంటే టోటల్గా రైతు బంధుకి మీన్స్ రైతు భరోసాకి టోటల్గా రామ్ రామ్ పలికే విధానం ఉందనేది వీళ్ళు చేస్తున్న చర్చల ప్రకారము చర్యలే మనకు కనిపిస్తున్న విధానం స్పష్టంగా చూడొచ్చు.